దేవుని నామములో అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. యోగాన్ని అర్థాన్ని కానుపరికి నట్టండి. దేవా, నన్ను నీ సైదానంలో మొట్టమొదటిసారిగా నట్టండి నీ వాక్యం ప్రేరేపిష్టపడి నన్ను నిలవబెట్టే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రులు దేవా, నాకైతే ధైర్యం చాలడం లేదు నట్టండి. సహాయం దయచే తండ్రి. ఏవైతే మీరు వాక్యం నేను బోధించబోచున్నానో నేను కాదు నా తండ్రి మాట్లాడబోతున్నది, మీరు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మీ వాక్యము వ్యర్థముగా పోకుండా నా తండ్రి దేవ, అపార్థముగా కాకుండా నా తండ్రి దేవ, మంచి మాటలు మాట్లాడటకు నాకు మంచి నా తండ్రి జ్ఞానము దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ ఆత్మను నా పైన కుమరించి దేవ నన్ను బలపరిచి నా తండ్రి నీ సన్నిధానం నిలవబెట్టుకోమని అడుగుతున్నాను. దేవా, నీకు స్తోత్రం నా తండ్రి. వినొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండేటట్టు సహాయం దయచేయమని యేసునామం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఏలి ఏలి లామా సబక్త అని కేక వేశాను. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఏలోయి ఏలోయి లామా సబక్త, 22వ కీర్తన 1వ వచనంలో. ఈ 3 లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అలా ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలప్పుడు యేసుక్రీస్తు వారిని బాధతో శిలువలో వేలాడుతూ పలికిన మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఆయన ఉదయం 9 గంటలకు ఆయన శిలువ వేశారు. 6 గంటల వరకు ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన ఒంటరిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని సిలువ వేసిన వారు వెళ్ళిపోయారు, ఆయన సిలువకి కొట్టి హింసించిన వారు వెళ్ళిపోయారు, ఆయన తల్లి కూడా ఆయనకి దూరంగా నిలవబడింది. అలాగే ఆయన చేత అద్భుత కార్యములు పొందుకున్న వాళ్ళు, అలాగే ఆయన చూడడానికి ఎలా శ్రమ పడుతున్నారో చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయనతో పాటు సిలువ వేయబడ్డ వాళ్ళు కూడా మరణించారు. ఆయన ఒక్కరే ఒంటరిగా ఉన్నారు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు శిలువలో ఒంటరిగా ఉన్నారన్న, ఆయన ఒంటరిగా లేరు అప్పటి వరకు. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేదు. ఏంటి, తండ్రి ఆయనతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేదని దేవుడు చెప్తున్నారు. కాకపోతే ఏమైందంటే అప్పటి వరకు ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవునికి ఒంటరిగా అనిపించలేదు. ఎప్పుడైతే యెహోవా తండ్రి ఆయన చేయి విడిచారో అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు అనే బాధతో ఆయన ఏం చేశారంట, తండ్రి తండ్రి దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని బాధతో కేక వేశారు. అంటే గట్టిగా ఆయన బాధని రోదనని ఆయన గట్టిగా అరిచారనమాట. అయితే యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది, ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది ఆయన్ని మనం ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో పాపమే ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. ఏమయ్యారంట, పాపమే ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డారు. అప్పటి వరకు ఆయనకి ఏ పాపము లేదు. ఆయన శరీరధారిగా ఉన్నా కూడా నా తండ్రే కదా. మన ఈ లోకంలో మనకి ఒక పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా మనకు తెలుసు అనుకో, మనం ఏమని గొప్పలు చెప్పుకుంటాం, ఏ పనైనా నేను చేయించగలను, ఎందుకంటే నాకు తెలుసు, ఆయన బాగా తెలుసు, నాకు కొంచెం తెలిసినా కూడా అబ్బా నాకు మంచి జిగిరి దోస్తం చెప్పుకుంటాం, అవును కదా. అలాంటిది మనకి తండ్రి యెహోవా తండ్రి ఆయనకి తండ్రి అయిన పరలోక తండ్రి అయినప్పుడు ఏం చేయాలి, మనమైతే ఏం చేస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఏమైనా చేయగలుగుతాం. కానీ ఎప్పుడు యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయిన దినములలో మహారోధతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి
ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేది. చాలండి. ఏమైంది? ఆయన శరీరధారిగా ఉండి కూడా ఏం చేశారంట? కన్నీళ్లతోనూ రోదలతోనూ తను రక్షింపబడ్డానికి. ఆయనకి రక్షించే శక్తి లేదా? యేసుక్రీస్తు వారికి రక్షించుకోగల శక్తి లేదా? ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు. మరణం నుంచి తిరిగి లేపారు, గుడ్డి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ ఏ రోజు ఆయన కోసం ఏమి చేసుకోవాలి? ఆయన ఆకలిని కూడా, ఆయన ఒక్క రొట్టెని కూడా సృష్టించుకోలేదు ఆయన కోసం. ఆయన తప్పిగుండి కూడా ఆయన దాహానికి ఏం చేయలేదు. అందరూ చెట్టు వైపు ఎందుకు వెళ్ళారు? ఆయన ఆకలిగానే కదా వెళ్ళారు. అలాంటిది ఏ సృష్టి ఆయన కోసం చేయించుకోలేదు. కేవలం మనకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన కోసమే చేశారు. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని మరణం నుంచి లేపారు. అలాంటి ఆయనకి ఏ పాపము అంటలేదు. ఆయన శరీరంతో ఉండి కూడా ఆయనకి ఏ పాపము అంటలేదు. అయినా కూడా యెహోవా దేవుడి వలన ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డారు? సిలువేయబడినంత వరకు ఆయనకి ఏ పాపము అంటలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువపైకి ఎక్కారో ఆయన ఏమయ్యారు? పాపిగా ఎంచబడ్డారు. పాపి దేవుని దృష్టిలో ఎవరైనా పాపి అంతే కదా. అప్పుడు ఏమయ్యారు? యేసుక్రీస్తు వారు కూడా దేవుని దృష్టిలో ఏమయ్యారు? పాపిగా అయిపోయారు. ఆయన నా ప్రియ కుమార్ ఈయనందు నేను ఆనందిస్తున్నాను, నేను కని ఉన్నానని అంతగా గొప్పగా యెహోవా దేవుడు చెప్పి ఎందుకు తన బిడ్డని విడిచిపెట్టవలసి వచ్చిందంటే, ఎవరు ఆయన మీద దోషం మోపవలసి వచ్చిందంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతుంది, వారిలో ప్రతి వారు తనకిష్టమైన త్రోవ తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఏం చేశారు యెహోవా దేవుడు? తనకి ఇష్టడైన కుమారుడు, తన కనిన కుమారుడు, తనకు ప్రేమ పూర్వకముగా ఈ లోకానికి పంపించిన కుమారుడు. ఆయనకు తెలుసు కదా తన కుమారుడు మరణం అవుతారని తెలుసు, ఆయన శ్రమ పడతారని తెలుసు. అయినా కూడా ఇష్టంగా మనమైతే మన బిడ్డల్ని చిన్న పని చేయడానికి కూడా ఇష్టపడతామా? మన బిడ్డలు శ్రమ పడతారనుకుంటే అమ్మో నా బిడ్డ శ్రమ పడకూడదు, ఆ బాధ అనుభవించకూడదని మనమే బాధ అనుభవిస్తాం తప్ప మన బిడ్డలకి ఎప్పుడు మన కష్టం తెలియలేదు. అలాంటిది నా కుమారుడు ఇంత శ్రమ పడతారని తెలిసి కూడా దేవుడే ఏం చేశారంటే ఆయన మీద నేరం మోపారంట, దోషమంతయు ఆయన మీద మోపారంట. అలాగే 10వ వచనం చూడండి. అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అసలు మనమైతే మన బిడ్డలను చేయగలం అలాగా? మన బిడ్డ పడిపోతామని తెలిసి మనం ఎంత జాగ్రత్త పడతాము? ఆ నిప్పు కాలిద్దని తెలిసి మన బిడ్డను దగ్గరికి వెళ్ళనిస్తామా? అలాంటిది దేవుడు, యెహోవా దేవుడు తన ఇష్టడైన కుమారుణ్ణి తన నలుగు కొట్టడానికి ఆయనకి ఇష్టంగా చేసుకుని బలవంతముగా ఆయన తన కుమారుని పంపించారంట. అంతగా ఆయన ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా? ఎందువల్ల ఆయన మనల్ని మన కొరకు ప్రాణం పెట్టేంతగా ఎందుకు పంపించవలసి వచ్చిందో చూద్దామా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకోవాలి. చాలండి. ఏమైందంట? మన పాపముల నిమిత్తము మనం జీవించడానికి, మనం పాపం నిమిత్తం మరణం నుంచి జీవం నిమిత్తము జీవించడానికి ఏంటంటే కేవలం మన పాపముల నిమిత్తమే ఆయన తన కుమారుణ్ణి, తన ప్రియుడైన కుమారుణ్ణి, ఇష్టడైన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారు. అంతగా శ్రమ పడడానికి, అంతగా ఆయన గాయములు పొందడానికి, ఆయన తండ్రి కూడా విడిచిపెట్టినంతగా దేవుడు యేసుక్రీస్తు వారు బాధపడడానికి కారణం ఎవరు? మనమే, మన పాపముల నిమిత్తమే కదా. అలాగే కొలస్సీ 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టినకు ఆయన తన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచింది. ఏంటంట? మన పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండడానికి దేవుడు ఏం చేశారు? ఈ లోకముగా శరీరధారిగా ఉండి తన మాంసయుక్తమైన దేహంలో మన కొరకు మరణంలో వెలుగులో మన కొరకు అర్పించారు. ఆయన ఎంతగా ప్రాణం పట్టినంతగా మనల్ని మన కొరకు ఆయన ఈ లోకంలో మరణించారు. ఎందువలన? దేవుడు మనల్ని జీవింప చేయడానికి, మనల్ని కేవలం మన పాపముల నిమిత్తం ఆయన మరణించడానికి కారణం మనం ఆత్మలో జీవించడానికి.
యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశారంటే, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగను. ఏమైందంట? ఆయన శిలువలో మరణం పెట్టడానికి ఉద్దేశం ఎవరిది? దేవుని ఉద్దేశం. ఈ పాప పరిహారార్థం ఎవరు? లోకంలో ఒక మనుషుడు మరణం పొందాలి కనుక ఏం చేశారు? యెహోవా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. అలాగే మనం చూసుకుంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచుకొని యేసుక్రీస్తు వారు 2 మార్లు పలికారు. మనల్ని కూడా దేవుడు 2 మార్లు పిలుస్తా ఉంటారు. మనల్ని కూడా దేవుడు 2 మార్లు పిలుస్తారు. సమూయేలుని 1వ సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనంలో సమూయేలు సమూయేలు అని యెహోవా దేవుడు సమూయేలుని పిలిచారు. సమూయేలు అప్పుడు చిన్నవాడు, తనకు తెలియదు కనుక తను పలకలేకపోయినప్పుడు ఏలియా ఏం చెప్పాడు? చిత్తము ప్రభువా చదివించమని అడిగినప్పుడు సమూయేలు అలా దేవునికి తన చిత్తాన్ని చలవ చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు తనని ప్రవక్తగాను రాజులను అభిషేకించేవానిగాను చేశాడు. అలాగే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారిని, ఆయన హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలుని దమస్కు మార్గంలో ఆయన ఏమని పిలిచారు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు అని దేవుడు పిలిచాడు. అలాంటి సౌలుని తన కాళ్ళకున్న పాప పొరలను దేవుడు తీసివేసి తను ఏం చేసుకున్నాడు? తన సువార్త పరిచర్యలో తను వాడుకున్నాడు, బహుగా వాడుకున్నాడు. సౌలు గారు చేసినంత పరిచర్య ఎవరు చేయలేదు. ఎంతగా తన దేవుని ప్రజల్ని హింసించాడో, సమాజ మందిరంలో ఉన్న స్త్రీలను పురుషులను బయటికి లాక్కు వచ్చి మరి హింసించాడు. తన ఏంటి? వేద పండితుడు అనమాట. తన అన్ని రకాల ధర్మశాస్త్రాలని తను వేదం చేసిన తను చివరికి ఏమైపోయాడంటే, దేవునికి తలయొగ్గి దేవునికి స్వార్థ పరిచర్యలో తను తాను తగ్గించుకుని తన పరిచర్యలో నిమగ్నమయ్యాడు. అలాగే పేతురు గారిని సీమోను అని దేవుడు పిలిచాడు. మారు నేను నిన్ను ఎరుగనని సీమోను పేతురు పలికినా కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని రాజ్య సువార్తలో భాగంగా చేశాడు. అలాగే దేవుడు మనల్ని కూడా చాలాసార్లు పిలిచుంటాడు. మనం ఏమనుకుంటాము? నన్ను కాదులే, దేవుడు నన్ను కాదు పిలుస్తుంది, నాకేం తెలుసు, నన్ను కాదు అనుకుంటాం. కానీ ఎన్నో మారు చిన్న చిన్న ప్రమాదాల నుంచి దేవుడు తప్పించుంటాడు మనల్ని. అయ్యో నిజంగా తప్పిపోయింది అంటాం మనం. అలాగే ఎవరన్నా ఈ రోజు వెళ్ళొద్దాం బయటికి, ఎందుకు నాకు మనసు బాగాలేదని చెప్తాం. అలాంటప్పుడు ఏమనుకుంటాం? నువ్వు చెప్పు కాబట్టి ఆగిపోయాను, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో నాకు. అలాంటి దేవుని హెచ్చరికలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ తలవగ్గిన పాపం విషయంలో మాత్రం మనం ఎప్పుడు తలవగ్గాం. దేవుడు హెచ్చరించినా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎన్నో మార్లు దేవుడు ఈ తప్పమ్మా చేయకూడదు వేరే వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తారు. సేవకుల ద్వారానో, మన స్నేహితుల ద్వారానో, మన తల్లిదండ్రుల ద్వారానో, అమ్మా తండ్రి ఈ తప్పమ్మా, నువ్వు తప్పు దోవలో వెళ్తున్నావు, చెప్పకూడదు అని చెప్పినా కూడా నువ్వు చెప్పేదేంటి అంటాం. అది మనకి తెలియని స్థితిలో ఉన్నాము. ఎందువల్లంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన ఎక్కువ చేస్తారు. తప్పు కాదు, కానీ దేవునితో మనం ఎక్కువ మాట్లాడతాం. మనం దేవుడు మాట్లాడేదానికి చేసుకోం మనం. ఎందుకంటే వాక్యం చదివితేనే మనతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన సంకల్పాన్ని మనకు తెలియచెప్తాడు. ఎక్కువ సమయం వాక్యంలో మనం గడపాలి. మనం ఎక్కువగా వాక్యం చదవగలిగితేనే మనం దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏం చేస్తాం? మన యోచనలు మన ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు చెప్తాం తప్ప ఆయన ఏం చెప్తున్నారో మనం వినం. ఆయన ఏం చెప్తున్నారో మనం వివేచన, మన జ్ఞానం మనకు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇకనైనా సరే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడైనా సరే తిరిగి నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నాడు. మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని దగ్గరికి వస్తే ఇప్పటికైనా సమయం పోలేదు. ఎప్పటికైనా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దేవుడు గొప్ప దేవుడు. తల్లిదండ్రులైనా మనల్ని ఎన్నిసార్లు చెప్పాలా నీకు, వినవన్న మాట అంటారు. కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని తోసివేసే దేవుడు కాదు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా అన్నిసార్లు ఆయన ఆల్రెడీ మన కోసం సిలువలో రక్తం కార్చేసే ఉన్నారు. మన కోసం ఆయన ప్రాణం పెట్టే ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లు క్షమించి మన దేవుని దగ్గరికి వచ్చినా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకనైనా సమయం ఉంది. ఇంకా మనకి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చెంతకు వచ్చి దేవుని ఆజ్ఞను గైకుంటూ దేవునిలో రక్షణ పొందుకోవాలి. అలాగే మనము ఎందులో
ఏలోయి ఏలోయి లామా సబక్తా అని పలికినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట? ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నారంట. ఏలి అని పిలుస్తున్నారు అనుకుంటాం. మనం కూడా అంతే అనుకుంటాం. దేవుడు పిలిచినప్పుడు మనం పలకడానికి సిద్ధంగా ఉంటాం. మనల్ని కాదులే, నా దగ్గరకు వచ్చి దేవుడు చెప్తేనే నేను వింటాను, నాకు చెప్పలేదుగా దేవుడు, వాళ్ళెవరికో చెప్పాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎన్నో సందర్భాల్లో మనల్ని గద్దిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా అవ్వచ్చు, ఎలాగైనా సరే దేవుడు మనకి కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అలాంటి విషయాలు మనం గ్రహించడానికి కావాల్సిన జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనం అజ్ఞానంలో మనకి అంత జ్ఞానం లేదు కనుక దేవుణ్ణి ఏం అడగాలి? దేవా, నీ మాటను గ్రహించగల శక్తిని నాకు దయచేయి, నీ వినికిని మేము పొందుకోగల శక్తిని దయచేయమని దేవుణ్ణి అడగాలి. అప్పుడే మనం సంపూర్ణంగా దేవునిలో నిలవబడతాము, దేవునిలో రక్షణ పొందుకుంటాం. ఇకనైనా దేవుడు ఇప్పటికైనా సరే మీరు కన్నీళ్ళు ఇచ్చి నా దగ్గరికి వస్తే మీ పాపాలను క్షమిస్తాను, మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనం కూడా అందరము దేవునిలో సంపూర్ణముగా దేవునిలో మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో నిలవాలని చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. దేవాన్ని సన్నిధానంలో నిలబెట్టుకున్న కృపను బట్టి వందనాలయ్యా. నీ వాక్యంలో నా తండ్రి దేవా నీవు బోధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యము విన్న బిడ్డలకు నా తండ్రి దేవ ఆశీర్వాదకరంగా ఉండడానికి వాటి ప్రకారం వాడి నచ్చే కృపను దయచేయమని తండ్రి తన ప్రార్థన దేవా ఈ ఆరాధన అంతగా నీ చేతులకు అప్పగించుకుంటూ చేసినా గడుపుచున్నాను తండ్రి. అన్నయ్య